గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రీవియస్ క్లాస్లో మనం యూనిట్ నెంబర్ 5లో మార్కెట్ విధానం గురించి తెలుసుకున్నాం. మార్కెట్ విధానం గురించి తెలుసుకోవడం జరిగింది. మార్కెట్ విధానంలో ఒక చిన్న టాపిక్ మనం తెలుసుకున్నాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ విధానంలో ఎదురయ్యే లోపాల గురించి, అదేవిధంగా ఆ లోపాలను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని అడ్వైజెస్ కానీ లేదా కొన్ని సహకరించినటువంటి విధానాలు కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే మనం చూసాం. ఒకటి ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే వ్యవసాయ మార్కెటింగ్ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. అవి ఏం చర్యలు తీసుకుంది అని ఆలోచిస్తే ఫస్ట్ గిడ్డంగుల వసతులు, రెండవది రవాణా సౌకర్యాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్ క్లాస్ చదివింది జాగ్రత్తగా వినాలి. మీరు 10 మార్క్స్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత రవాణా సౌకర్యం లేకపోవడం, అంటే లేకపోయిన సమస్య. ఆ రవాణా సౌకర్యాన్ని ఇంప్లిమెంట్ చేసి కొంతవరకు అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం కోసం కొంత చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అట్లాగే గ్రేడింగ్ వ్యవస్థను కల్పించడం, అలాగే ధరల గురించినటువంటి సమాచారాన్ని రూపొందించడం. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 ఏర్పాటు చేసి డైరెక్ట్గా రైతులే కొనుగోలు ఎఫ్సిఐ కొనుగోలు చేసి రైతుల దగ్గర నుండి తగినటువంటి మార్కెట్ ధరను బట్టి చెల్లించి ఆ వస్తువులకు తగినటువంటి మార్కెట్ డిమాండ్ ఏర్పడడం కోసం ఎఫ్సిఐ ప్రధాన పాత్ర పోషించిందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అట్లాగే విక్రయ సంఘాలను అభివృద్ధి చేయడం, దాదాపు 6980 విక్రయ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అట్లాగే పరపతి సౌకర్యాలను పెంపొందించడం, వ్యవసాయ ధరల స్థిరీకరణ చేయడం, అట్లాగే నేషనల్ అగ్రి కోఆపరేటివ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మార్కెట్లో దళారులు కానీ మధ్యవర్తులు కానీ వీళ్ళెవరూ లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూట్ చేసుకుంటూ ఆ సొల్యూట్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఎలా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఈ నేషనల్ అగ్రి కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి చర్యలు. అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వము తీసుకున్నటువంటి చర్యలుగా మనం చెప్పడం జరిగింది. అట్లాగే మనం చూసాం నేషనల్ అగ్రి కోఆపరేటివ్ మార్కెట్. దీంట్లో కోఆపరేటివ్ మార్కెట్స్ అన్నాం, ఫెడరల్ మార్కెట్స్ అన్నాం, అట్లాగే రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి. అట్లే ఈ విక్రయ సంఘాలను అభివృద్ధి చేయడం 6 ద్వారా. అది రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క విధానం ఏంటి, రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క లక్ష్యాలు ఏంటి, అట్లాగే రెగ్యులేటింగ్ అంటే చట్టబద్ధమైన మార్కెట్ల వల్ల ప్రయోజనాలు ఏంటి అనే అంశాలు కూడా మనము ఇప్పుడు చూద్దాం. చట్టబద్ధమైన మార్కెట్ల యొక్క ప్రయోజనాల గురించి కూడా మనము చూద్దాం. అట్లాగే మనం చూసినట్లయితే రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి, తర్వాత ఏపీఎంసీ నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీస్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చూద్దాం. అయితే రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. రెగ్యులేటింగ్ మార్కెట్స్ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనగా చట్టబద్ధమైన మార్కెట్లు అని. చట్టబద్ధమైనటువంటి మార్కెట్. చట్టబద్ధమైన మార్కెట్. ఈ చట్టబద్ధమైన మార్కెట్లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 330 మార్కెట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే 330 మార్కెట్. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి? రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి? అవి ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి భారతదేశ పరంగా అంటే 1962లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. 1962లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు 1962 నుండి 2006, 2007 వచ్చేటప్పటికి 2006, 2007 టైంకి వచ్చేటప్పటికి 8150 వరకు రెగ్యులేటింగ్ మార్కెట్స్. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటూ
ప్రజలకు లేదా రైతులకు లేదా వినియోగదారునికి మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు బెడద లేకుండా, ఎటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ, సమస్యలు తలెత్తకుండా, మోసాలు కానీ ఏమి జరగని లక్ష్యాలు, నిధులు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీడి క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి ఒక వ్యాసం రాయండి అంటాడు, లేదా 5 మార్క్స్ కైనా అడిగే అవకాశం ఉంటుంది. రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి ఎస్పెషల్లీ ఎక్కువగా అడిగేది 5 మార్క్స్ గురించి అడుగుతూ ఉంటాడు. రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనగానేమి అంటాడు, రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి వివరించండి అంటాడు. రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1962లో ఏర్పడ్డాయి. ఆ 1962లో ఏర్పడినప్పుడు భారతదేశ పరంగా దాదాపుగా 28-30 వరకు మాత్రమే ఉన్నాయి. తర్వాత అది 1962 నుండి 2006-7 వచ్చినప్పటికి దాదాపుగా 8,150 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 330 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క ప్రధాన ఉద్దేశము మరియు లక్ష్యాలు, విధులు మనం పరిశీలించినట్లయితే చూద్దాం. ఇందులో 18 మంది సభ్యులు ఉంటారు. ఒక రెగ్యులేటింగ్ మార్కెట్ లో సభ్యులు ఎంతమంది ఉంటారంటే 18 మంది సభ్యులు ఉంటారు. ఒక రెగ్యులేటింగ్ మార్కెట్ లో ఎంతమంది ఉంటారంటే 18 మంది ఉంటారు. ఈ 18 మంది ఎలా ఉంటారు రెగ్యులేటింగ్ మార్కెట్స్ లో అంటే 330 ఇంటూ మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 330 ఇంటూ 18 ఎంత అవుతుందో అంతమంది సభ్యులు ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ లో ఉన్నారు. రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క లక్ష్యాలు, వాటి యొక్క ఉద్దేశాలు మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు చూడండి. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ లో 18 మంది ఎలా ఉంటారంటే ఫస్ట్ రైతులు, ఫార్మర్స్, స్థానికంగా ఉండే ఫార్మర్స్ ఎంతమంది ఉంటారంటే 11 మంది ఉంటారు. స్థానికంగా ఉండే ఫార్మర్స్ 11 మంది ఉంటారు. అట్లాగే వర్తకులు 3 ఉంటారు. వర్తకులు ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. అట్లాగే ప్రభుత్వ సంస్థల నుంచి కానీ స్థానిక సంస్థల నుంచి 4 సభ్యులు ఉంటారు. ఇప్పుడు రైతులు 11 మంది, వర్తకులు 3, ప్రభుత్వ సంస్థల నుండి స్థానిక సంస్థల నుంచి దాదాపు 4 సభ్యులు. ప్రభుత్వ సంస్థల నుంచి 2, స్థానిక సంస్థల నుండి అంటే స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్స్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ దగ్గర నుంచి కానీ లేదా మండల పరిషత్ ప్రదేశం నుంచి కానీ 2 ఉంటారు. తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయి నుండి, ప్రభుత్వ స్థాయి నుండి ప్రభుత్వ ప్రతినిధులు ఒక 2 ఉంటారు. మొత్తం 4 ఏర్పడి ఉంటారు. సో టోటల్ గా 18 మంది ఉంటారు. రెగ్యులేటింగ్ మార్కెట్ లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 18 మంది. అందులో 11 మంది రైతులు ఉంటారు, 3 వర్తకులు, ప్రభుత్వ సంస్థ నుండి మరియు స్థానిక సంస్థ నుండి దాదాపు 4 ఉంటారు. టోటల్ గా 18 మంది సభ్యులు ఉంటారు. 18 మంది సభ్యులు కలిగినటువంటి ఒక సంస్థ లేదా ఒక ఫెడరేషన్ ఏమన్నామంటే ఏమన్నా చట్టబద్ధమైనటువంటి మార్కెట్ అని చెప్పడం జరిగింది. చట్టబద్ధమైనటువంటి మార్కెట్. వాడు ఇలా అడుగుతూ ఉంటాడు చాలా జాగ్రత్తగా. చట్టబద్ధమైన మార్కెట్ లాగానే చట్టబద్ధమైన మార్కెట్ లాగా రెగ్యులేటింగ్ మార్కెట్స్ 1962లో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో 330 ఈ చట్టబద్ధమైన మార్కెట్లు ఉన్నాయి. అలాగే 2006 వచ్చేటప్పుడు 8,150 మార్కెట్లు, చట్టబద్ధమైన మార్కెట్లు భారతదేశ పరంగా గుర్తించడం జరిగింది. ఇందులో 11 మంది స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఉంటారు, 3 వర్తకులు ఉంటారు, 2 ప్రభుత్వ సంస్థ నుండి మరియు 2 స్థానిక సంస్థ నుండి 2 చొప్పున 4 ఉంటారు. టోటల్ గా 18 మంది సభ్యులు ఉంటారు. 18 మంది సభ్యులు కలిగినటువంటి ఈ సంస్థను ఏమంటే రెగ్యులేటింగ్ మార్కెట్ లేదా చట్టబద్ధమైనటువంటి మార్కెట్ అన్నమాట. ఇక్కడ ప్రభుత్వం కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసేది ఎవరు అంటే ప్రభుత్వమే రిక్రూట్ చేస్తుంది. ఎవరు రిక్రూట్ చేస్తారు? తర్వాత ఏపీఎంసీ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీ అని. ఆ ఏపీఎంసీ కూడా కొన్ని విధులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ లెసన్ లో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే మార్కెట్ విధానం. అంటే ఈ మార్కెట్ విధానం ఎలా ఉంది, మార్కెట్ పాలసీ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లోని అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ మార్కెట్ పాలసీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ముందు మనం ఏంటంటే మార్కెట్లో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, ఆ మార్కెట్లో ఉన్న ఇబ్బందులను ఎలా కంట్రోల్ చేయవచ్చు, ఒకవేళ కంట్రోల్ చేయిస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అనే అంశాలను కూడా తెలుసుకుందాం. సో అటువంటి మార్కెట్ కంట్రోల్ చేయడం కోసం ఏపీఎంసీలు ఉన్నాయి, రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉన్నాయి, రైతు బజార్లు ఉన్నాయి, సహకార వ్యవసాయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఏపీఎంసీ గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ చట్టబద్ధమైనటువంటి మార్కెట్ల గురించి, వాటి యొక్క లక్ష్యాల గురించి, వాటి యొక్క విధుల గురించి మనం చూద్దాం. ఫస్ట్ లక్ష్యాలు చూద్దాం. లక్ష్యాలు లేకుండా అంటే రెండంటే కదా. లక్ష్యాలు అంటే ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకు కానీ లేదా అక్కడ దానికి అందరికి కూడా సక్రమైనటువంటి పంటలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయని చెప్పేసి నోట్ చేసుకుంటాం. సరే, లక్ష్యాలు నోట్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ విధానం గురించి, మార్కెట్ విధానంలో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే
ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నప్పుడు అదేంటి రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి చూసాం కదా. రెగ్యులేటింగ్ మార్కెట్స్ లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే 1962లో ఏర్పడ్డాయి. ఇలా రాయాలి ఎగ్జామ్ లో రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి వివరించాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అంశం ఏంటంటే లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ రెండు లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. ఎలా రాయాలంటే లక్ష్యాలు ఒకటి రెగ్యులేటింగ్ మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడం. మద్దతు ధర ప్రకటించడం. రెండవది మధ్యవర్తులను దళాలను తొలగించడం. మధ్యవర్తులను దళాలను తొలగించి మార్జిన్స్ ని కట్ చేయడం. మార్జిన్స్ అంటే మార్జిన్ అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఫెడరల్గా ఉన్నటువంటి మార్కెట్లో మనం చూస్తే ఒక వ్యవసాయదారుడు ఒక మధ్యవర్తికి ఒక యూనిట్ని 10 రూపీస్కి విక్రయించాడు. అతను ఏం చేస్తాడంటే 10 రూపీస్కి ఇంకొక 5 రూపీస్ యాడ్ చేసి 15 రూపీస్కి వినియోగదారునికి విక్రయిస్తాడు. సో అతనికి మార్జిన్ ఎంత అంటే 5 రూపీస్. సో ఇప్పుడు 5 రూపీస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మార్జిన్ తగ్గించడం అంటే ఏంటి? మధ్యవర్తిలో ఉన్న తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు 5 రూపీస్ అతను బెటర్ అవుతుంది, ఎందుకంటే 10 రూపీస్ వస్తుంది రైతుకి. ఇప్పుడు 10 రూపీస్ కాకుండా 13 రూపీస్ కూడా రైతు వచ్చి 2 రూపీస్ మాత్రం మార్జిన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఆ 3 రూపీస్ మధ్యవర్తి మిడిల్ మ్యాన్ మాత్రం తీసుకుంటాడు. సో ఇది ప్రాబ్లం అవుతుంది. అంటే ఆ వస్తువు ధర 15 రూపాయలు రైతుకి చేరేది 10 రూపాయలు మాత్రమే చేరుతుంది. మధ్యవర్తులు అంటే మార్జిన్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మధ్యవర్తులు ఎక్కువ దళాలు మధ్యవర్తులు మోసపూరిత మార్కెట్ వల్ల మధ్యవర్తులు లాభపడుతున్నారు. కాబట్టి మార్జిన్స్ ని కంట్రోల్ చేయడం కూడా ఎవరు అంటే దళాలు తొలగి మార్జిన్స్ ని నియంత్రించడం. మార్జిన్స్ ని నియంత్రించడం. మార్జిన్స్ నియంత్రించడం అంటే క్వశ్చన్ ఇలా రాయాల్సి ఉంటుంది. రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనగానేవి రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి వ్యవస్థాన్ని రాయండి అంటే రెగ్యులేటింగ్ మార్కెట్ 1962లో స్టార్ట్ అయ్యాయి. బాగా చాలా చాలా ఇంపార్టెంట్. 1962లో స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దాదాపుగా ప్రస్తుతానికి 330 ఉంది. అప్పుడు ఎంత 30 వరకు మాత్రం 28 ఉన్నాయి ఫస్ట్. ఇప్పుడు 2006 వచ్చినప్పటికి దాదాపు 8150 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 330 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెగ్యులేటింగ్ మార్కెట్ ఏ మార్కెట్ అయినా సరే రెగ్యులేటింగ్ మార్కెట్స్లో 18 మంది సభ్యులు ఉంటారు. అందులో 11 మంది ఫార్మర్స్ ఉంటారు, 3 వర్తకులు ఉంటారు, 2 ప్రభుత్వ సంస్థల నుండి 2, స్థానిక సంస్థల నుంచి 2 ఉంటారు. టోటల్గా 18 మంది సభ్యులు ఉంటారు. ఈ 18 మందిని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది అని చెప్పి అది పరిచయం అయిన తర్వాత రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క లక్ష్యాలు అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఆ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఈజీ కూడా. అంటే మధ్యవర్తులను దళాలను తొలగించి మార్జిన్స్ ని కంట్రోల్ చేయడం, నియంత్రించడం అన్నమాట. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విధులు, రెగ్యులేటింగ్ మార్కెట్ విధులు. రెగ్యులేటింగ్ మార్కెట్ విధులు. తర్వాత లక్ష్యాలు అయ్యాయి కదా, విధులు చూద్దాం. రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క విధులు. రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి? రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడినప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి రెగ్యులేటింగ్ మార్కెట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అనేది ఇంట్రడక్షన్లో పరిచయంలో రాశారు. వెంటనే సైడ్ హెడ్డింగ్ ఏం చేయాలంటే లక్ష్యాలు. లక్ష్యాల్లో సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వడం ఒకటి, తర్వాత మధ్యవర్తులు దళాలను తొలగించడం ఒకటి. ఈ 2 లక్ష్యాలు. అంటే రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటినీ కూడా తీసివేయాలి అనేది. తర్వాత విధులు కొన్ని ఉన్నాయి. ఆ విధులు ఏంటంటే మార్కెట్ ఛార్జీలను నిర్ణయించడం. మార్కెట్ ఛార్జీలు అంటే రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి వర్తకుడు 4 నుంచి 10% వరకు వచ్చినటువంటి ఉత్పత్తులు తీసుకుంటారు. కానీ 1% మాత్రమే రెగ్యులేటింగ్ మార్కెట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిర్ణయాలు అంటే ఛార్జీలను నిర్ణయించడంలో కూడా ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారంటే రెగ్యులేటింగ్ మార్కెట్స్ అని చెప్తారు. అట్లాగే రైతులకు చెల్లింపులలో అనధికార తగ్గింపులు లేకుండా చేయాలి. అనధికార తగ్గింపులు అంటే రైతులకు తగ్గించే విధానంలో కొంతమంది ఏం చేస్తారంటే బిల్లు లేకుండా ఇవ్వడం, లేకపోతే ఆధారం లేకుండా ఒక బిల్ పేమెంట్ అనేది లేకుండా డైరెక్ట్గా బై హ్యాండ్ ఇవ్వడం,
సో ఇంతవరకు వచ్చిందని చెప్పేసి లెక్క చూసుకోమని చెప్పేసి ఒక పేపర్ మీద స్లిప్ మీద వేసి ఇవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం మార్కెట్లో. సో అటువంటి ఏమీ లేకుండా అఫీషియల్ గానే వాటిని వ్యవహరించాలి. ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా మధ్యవర్తుల దగ్గర కానీ వ్యక్తి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తే ఈ మార్కెట్ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి ఒక స్ట్రీమ్ ఒక ఉన్నాయి కదా సంకల్ప పద్ధతి కలిగినటువంటి అవి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విధానాలు మనం అనుసరించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్థికపరమైన విధానాల పరిరక్షణలో కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన రెగ్యులేటింగ్ మార్కెట్స్ పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అట్లాగే రైతులకు చెల్లింపులు అధిక తగ్గింపులు లేకుండా చేయడం, తగాదాలు పరిష్కరించడం. తగాదాలు అంటే మార్కెట్లో వ్యక్తులకు వర్తకులకు మధ్య రైతులకు మధ్య ఏమైనా తగాదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అమౌంట్ గురించి కానీ, పర్సంటేజ్ల గురించి కానీ, లేదా ఆక్యుపెన్సీ గురించి కానీ, లేకపోతే పంటల యొక్క విధానం గురించి కానీ ఇట్లా రకరకాల తగాదాలు వస్తూ ఉంటాయి. ఆ తగాదాలను కూడా పరిష్కరించి సమాధానం చెప్పి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పడంలో కూడా వింతటి ముందంజలో ఉంటుంది రెగ్యులేటింగ్ మార్కెట్స్. రైతులకు చెల్లింపులు అధిక తగ్గింపులు లేకుండా చేయడం, ఎగ్జామ్లో రాయాలి ఇంటరాక్షన్, రెండవది లక్ష్యాలు, మూడవది విధులు, తగాదాల పరిష్కారం. తర్వాత తూనికలు కొలతలు సప్రమాణం కలిగి ఉండాలి. తూనికలు కొలతలు ఎలా ఉండాలి అంటే సప్రమాణం కలిగి ఉండాలి, కలిగి ఉండేటట్లు చేస్తుంది, కలిగి ఉండేటట్లు తూనికలు కొలతలు అనేది సక్రమంగా ఉండేటట్లు చేస్తుంది. అటు కొనుగోలు చేసే వినియోగదారుడికి కానీ, ఇటు అమ్ముతున్నటువంటి విక్రయిస్తున్నటువంటి రైతుకి కానీ ఎటువంటి నష్టము లేకుండా తూనికల కొలతల్లో సక్రమైనటువంటి విధానాన్ని అనుసరించి సప్రమాణాలను పెంపొందించే విధంగా రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. తర్వాత అవినీతి తగాదాలను శిక్షించడం, అవినీతి పరులను తర్వాత దగాకోరులను శిక్షించడం అన్నమాట. దగాకోరులు అంటే ఏంటి? మోసపూరితమైనటువంటి మార్కెటింగ్ చేసి కొరతను సృష్టించి రైతుల దగ్గర తక్కువ కొని అత్యధిక లాభంతో వేరే వ్యక్తులకు లేదా వినియోగదారులకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఏమైనా అంటే సట్టా వ్యాపారం అని కూడా అంటాం. ఇట్లా కూడా చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు మార్కెట్లో. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా శిక్షించి ఆర్థికపరమైన విధానాలు అనుసరించి అంటే ఉన్నటువంటి మద్దతుదారులు ఏ విధంగా అయితే ఉందో అతనికి వ్యవసాయదారునికి చెల్లుబాటు అయ్యే విధంగా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా వినియోగదారుల దగ్గర నుండి రైతులకు పంపిణీ చేయడం కోసం కూడా ప్రధానమైన పాత్ర పోషించే విధంగా రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి డైలీ కృషి చేస్తూ ఉంటాయి. అట్లాగే ధరల పట్టికను కూడా ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఈ ధరల పట్టికను కూడా ఎప్పటికప్పుడే తాజా ధరలు ఉండే విధంగా మార్కెట్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఆ ధరల ద్వారానే ఉత్పత్తిదారులు వినియోగదారులు అమ్ముకోవడం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆ ధర ఖచ్చితంగా చెల్లించాలి రైతులు. ఆ ధరకు మాత్రమే వినియోగదారునికి రైతు అమ్మాల్సి ఉంటుంది. సో ఇద్దరు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మధ్యవర్తులు ఉండరు. ఇప్పుడు ధర తెలిసిందనుకోండి, ధరల పట్టిక ఉందనుకోండి, మధ్యవర్తులు కానీ దళాలు కానీ తగ్గుతారు. ఎందుకంటే కొనుగోలు చేసేప్పుడు డైరెక్ట్గా అక్కడ పెడతారు. ఇప్పుడు ఏ అనేవాడు సి అనేది ఇద్దరు ఉన్నారు, ఏ అనేవాడు సి అనేవాడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య బి అనేవాడు యాడ్ అయ్యాడు, బి అనే వ్యక్తి యాడ్ అయ్యాడు. ఏ అనేవాడు తను తయారు చేసిన పంటని 10 రూపాయలు విక్రయించడం కోసం ఏం చేశాడంటే బోర్డు మీద ఇండెక్స్ బోర్డు మీద ప్రైస్ ఇండెక్స్ మీద పెట్టాడు 10 రూపీస్. ఇప్పుడు సి వాళ్ళు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా ఆ 10 రూపాయలు ఏకి ఇచ్చి కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు ఇండెక్స్ ఉంది కాబట్టి, ప్రైస్ ఇండెక్స్ ఉంది కాబట్టి. అట్లా కాకుండా ఈ ప్రైస్ ఇండెక్స్ లేదనుకోండి, ఏం చేస్తాడంటే బి దగ్గరికి వెళ్ళి 10 రూపీస్ కొంటాడు, సి దగ్గర తీసుకొచ్చి 1 రూపీస్ అమ్ముతాడు. అంటే 2 రూపీస్ మార్జిన్ పడే అవకాశం ఉంది. అంటే ధరల పట్టిక లేకపోతే దళారులు మధ్యవర్తులు కూడా ఎక్కువగా చొరవ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ లాభపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి ప్రతి అంశంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించి అగ్రికల్చర్కి సంబంధించి కన్నంటి ఉంటూ నడిపిస్తూ ఉంటాయి, అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటాయి. ఇది సో ఇంటరాక్షన్ రెగ్యులేటింగ్ మార్కెట్స్ పరిచయం తర్వాత రెగ్యులేటింగ్ మార్కెట్ లక్ష్యాలు, తర్వాత చట్టబద్ధమైనటువంటి మార్కెట్ యొక్క విధులు గురించి రాస్తాం. ఇప్పుడు ప్రయోజనాల గురించి చదువు, ప్రయోజనాల గురించి చూద్దాం. రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క ప్రయోజనాలు చూద్దాం. రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క ప్రయోజనాలు ఏంటి? బెనిఫిట్స్ ఏమి లేదు. రెగ్యులేటింగ్ మార్కెట్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? రైతులకు కానీ, మధ్యవర్తులకు కానీ, లేకపోతే వినియోగదారునికి కానీ ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే రైతులకు వినియోగదారులకు మాత్రం బెనిఫిట్ అయ్యేలా చూస్తుంది తప్ప మధ్యవర్తులకు కాదు. మిడిల్ పర్సన్ లేకుండా ఉండాలనే కదా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పాటు చేసింది. కాబట్టి మధ్యవర్తులు ఎలా బెనిఫిట్ పొందుతారు? కాబట్టి మధ్యవర్తులు తొలగించడం రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క ఉద్దేశం. చూడండి, ఫస్ట్ మధ్యవర్తులను
జోక్యం, మధ్యవర్తుల జోక్యం లేకుండా చేయడం. మధ్యవర్తుల జోక్యం లేకుండా చేయడం. మధ్యవర్తులకు ఉండడానికి అవకాశం లేదు, ఇంకా మధ్యవర్తులు లేకుండా చేయడం. రెండవది వినియోగదారుని మరియు వ్యవసాయదారుని మరియు వ్యవసాయదారుని ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం. ఇన్వాల్వ్ చేయడం, మార్కెట్లోకి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం. మధ్యవర్తులు లేకుండా ఉండడం ఈ ఉద్దేశం ప్రయోజనాలు. వినియోగదారుని యొక్క వ్యవసాయదారుని ప్రత్యక్షంగా పాల్గొనేలాగా చేస్తూ ఉంటుంది, అది కూడా మనకు ప్రయోజనమే. మూడవది రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందుతాయి. అట్లాగే వస్తువులకు, వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ వ్యాపారం ఇస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ వ్యాపారం ఉంటుంది, అంటే బ్లాక్ మార్కెట్స్ ఉండవు అన్నమాట. సో బ్లాక్ మార్కెట్స్ కూడా కంట్రోల్ చేయాలి. కొరత లేకుండా నల్ల బజార్లను అరికట్టడం. జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇది రాయాల్సి ఉంటుంది, 10 మార్క్స్ అడుగుతాడు. రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి ఒక వ్యాసం రాయండి అంటే, లేదా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడంలో ఎదురయ్యే రిస్క్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, వాటి గురించి ఒక వ్యాసం రాయండి అంటే 2 క్వశ్చన్లు ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి 2 క్వశ్చన్లు కూడా చెప్తూ ఉన్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఇంత ప్రీవియస్ క్లాస్ మనం చూసాం, ఇది సెకండ్ క్వశ్చన్. ఇందులో రెగ్యులేటింగ్ మార్కెట్స్ గురించి చూస్తాం. రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏర్పడ్డాయి 1962లో ఏర్పడ్డాయి, 330 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2006, 2007 వచ్చినప్పుడు దాదాపు 8150 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి. తర్వాత రెగ్యులేటింగ్ మార్కెట్ 18 మంది సభ్యులు ఉంటారు, 11 మంది వ్యవసాయదారులు, 3 వర్తకులు, 2 స్థానిక సంస్థల నుంచి, మరొక 2 ప్రభుత్వ సంస్థల నుంచి నియమించబడతారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వమే నియమిస్తూ ఉంటుంది. ప్రభుత్వం నియమించిన తర్వాత 1% మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులేటింగ్ మార్కెట్లో రైతులకు వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని, అంటే 1% వచ్చినటువంటి ఇన్కమ్ ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది తప్ప 10%, 11% కాదు. రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఏపీఎంసీలు కూడా ఉన్నాయి, వాటిని చూడండి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ రాయాలి. తర్వాత వాటి యొక్క విధుల గురించి, లక్ష్యాల గురించి రాసి, తర్వాత వాటి విధుల గురించి రాసి, ఇప్పుడు ప్రయోజనాల గురించి మనం చదువుతాం. అట్లాగే పండ్లు, కూరగాయలు మొదలైనవన్నీ నశించిపోయేంత వరకు వేచి చూడకుండా వెంటనే మార్కెట్లకు తరలిస్తూ ఉంది. అదేవిధంగా ఆర్థిక విత్త సంస్థలకు కూడా ఏమవుతుంది, సంలీనమై ఉంటుంది. రెగ్యులేటింగ్ మార్కెట్స్, ఆర్థిక విత్త సంస్థలు అంటే బ్యాంక్ అని, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని, వీటన్నిటి కూడా లింకేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆర్థిక సహాయాన్ని పెంపొందించడంలో రెగ్యులేటింగ్ మార్కెట్, అంటే రెగ్యులేటింగ్ మార్కెట్లో ఉంది అంటే వాళ్ళు నమోదు చేసుకున్నాం, లేదా రెగ్యులేటింగ్ మార్కెట్లో మనం కూడా ఉన్నాము అంటే ప్రభుత్వ ఆధ్వర్యం లేదా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం, ప్రభుత్వం యొక్క భద్రత అనేది, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక సంస్థలకు కూడా తగినటువంటి సహకారం, కోఆపరేషన్ కూడా ఈ సంస్థల ద్వారా రైతులకు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే మోసాలను అరికట్టడం జరుగుతుంది. వీటిని అరికట్టడం జరుగుతుంది, మోసాలను అరికట్టడం జరుగుతుంది. తర్వాత తూనికలు, కొలతలలో
తూనికల కోతలో ఎటువంటి జాగ్రత్త లేకుండా పరిరక్షిస్తుంది. ఎటువంటి జాగ్రత్త లేకుండా పరిరక్షిస్తుంది. అలాగే రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుంది. టోటల్గా ఆర్థికంగా నష్టపోకుండా రైతులను ప్రోత్సహించడంలో తగినటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రోత్సాహమిస్తాయి. ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ మనము చూస్తాం. ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి చూస్తున్నారు చూడండి. రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క లక్ష్యాలు, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క ప్రయోజనాలు, రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క ఉపయోగాల గురించి మనం పరిశీలించడం చూడండి. మధ్యవర్తుల జోక్యం లేకుండా చేస్తుంది. రెండవది, వినియోగదారుడు వ్యవసాయదారుని ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేస్తుంది. రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరుస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులను బహిరంగ వేలం చేయడానికి అవకాశం. బహిరంగ వేలం అంటే బ్లాక్ మార్కెట్ వీటిలన్నింటి కూడా అటు నల్ల బజార్లు అరికట్టడం కోసం కూడా అక్కడే ఇంత రేట్ ఉంది అంటే బట్టబయలు చేసుకుంటున్నారు. వస్తువు ధర ఉంటే ఈ వస్తువు ఇక్కడ ఉంది మార్కెట్లో, పండించినటువంటి వ్యవసాయదారుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఈ వస్తువు ధర ఇంత అంటే వేరే వ్యక్తి ఆ వస్తువు కాకుండా వేరే రేటు పెట్టుకుంటారు. అందుకని బ్లాక్ మార్కెట్ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అమ్ముకోవడానికి ఉంటుంది. అట్లా సీక్రెట్, ప్రైవసీ ఇట్లాంటివన్నీ కొద్దిగా మెయింటైన్ చేసుకుంటూ, అంటే మెయింటైన్ చేయడం అంటే అట్లాంటివి లేకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. కొరత లేకుండా అంటే పండ్లు కూరగాయలు నశించిపోయే వస్తువులకి త్వరగా మార్కెట్ పరిజ్ఞానం లేదా మార్కెట్ వాతావరణాన్ని కల్పించడం. అట్లాగే ఆర్థిక సహాయ సంస్థల ద్వారా కూడా ఆర్థికపరమైన లావాదేవీలు మెరుగుపరచడంలో కూడా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అలాగే మోసాలను అరికట్టడంలో ఉంటాయి. తూనికల కోతలో ఎటువంటి జాగ్రత్త లేకుండా పరిరక్షించడం కోసం కూడా రెగ్యులేటింగ్ మార్కెట్స్ రెగ్యులర్గా కృషి చేస్తూ ఉంటాయి. ఇవి రెగ్యులేటింగ్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అట్లాగే ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ లో కూడా మనం పరిశీలించినట్లయితే పంజాబ్, హర్యానా మొదలైన రాష్ట్రాల్లో కూడా రెగ్యులేటింగ్ మార్కెట్స్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వము కొంత వ్యవసాయదారులను ఆఫర్ ఇస్తున్నామని చెప్పేసి వాటిని కూడా ప్రైవేటీకరణ చేయాలి లేదా కార్పొరేట్ వ్యక్తులకు విక్రయించాలని చెప్పేసి ఒక రూల్ చేస్తే దానికి కుదరదని చెప్పేసి పంజాబ్ కూడా హర్యానా వాళ్ళు కూడా ధర్నాలు చేయడం అనేది మనం చూస్తాము. ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ లో ఉన్నటువంటి భాగంలో వాటినే శాటిలైట్ ప్రైవసీ మార్కెట్స్ అంటాం. అక్కడ పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి మార్కెట్లను కూడా శాటిలైట్ మార్కెట్స్ అంటాం. శాటిలైట్ లింకేజెస్. శాటిలైట్ లింకేజ్ మార్కెట్స్ SLM అంటాం. అంటే శాటిలైట్ లింకేజ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి మోసపూరితమైనటువంటి లేకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు విక్రయించిన వస్తువుల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ బిజినెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఎలక్ట్రానిక్ డిస్ప్లే జరుగుతూ ఉంటుంది. ఇప్పటికప్పుడే తాజా వస్తు ధరల పట్టిక అనేది డిస్ప్లే అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మార్కెట్కి సంబంధించిన సమాచారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడంలో కూడా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో ఇట్లాగా సైబర్ నేరగాళ్ళు కానీ లేకపోతే టెక్నికల్గా దొంగతనాలు చేయడంలో ఇట్లా ఉన్న వాటిని కూడా రైతులు ఎటువంటి నష్టపోకుండా ఈ రెగ్యులేటింగ్ మార్కెట్స్ అనేవి తమ కృషిని నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చక్కగా చూడాలి. మనం రెగ్యులర్గా మనం పరిశీలించినట్లయితే రెగ్యులేటింగ్ మార్కెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రయోజనాలు ఏంటి అంటే మధ్యవర్తుల జోక్యం లేకుండా చేయడము. ఫస్ట్ చెప్తున్నాను, ఫస్ట్ ఏం రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి. రెగ్యులేటింగ్ మార్కెట్ గురించి లేదా చట్టబద్ధమైన మార్కెట్ తెలుగులో చట్టబద్ధమైన మార్కెట్ల గురించి వివరించండి అంటే చట్టబద్ధమైన మార్కెట్లు అనగానే ఏమైనా సరే ఈ రెగ్యులేటింగ్ మార్కెట్ 1962లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 330 మార్కెట్లు ఉన్నాయి. భారతదేశం ప్రకారం మొత్తం చూస్తూ 1962లో దాదాపు 30 మార్కెట్లు మాత్రమే రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఉన్నాయి. అవి దాదాపుగా 2006 వచ్చినప్పుడు 8,110 రెగ్యులేటింగ్ మార్కెట్స్ ఏర్పడ్డాయి. ఇందులో 18 మంది సభ్యులు ఉంటారు. 11 మంది రైతులు, 3 వర్తకులు, 2 స్థానిక సంస్థల నుంచి మరొక 2 ప్రభుత్వ సంస్థల నుంచి ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వమే నియమిస్తుంది అని చెప్పేసి రాయాలి. ఇందులో 1% మాత్రమే లాభాలను సబ్స్టిట్యూట్ చేయవలసి అంటే అక్కడ ఉంచవలసి ఉంటుంది రెగ్యులేటింగ్ మార్కెట్స్ వద్ద లేదా ఆ సంస్థకు సంబంధించిన అధికారి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంచవలసి ఉంటుంది అని చెప్పి లక్ష్యాలు రాసి, లక్ష్యాల తర్వాత విధులు రాసి, విధుల తర్వాత ప్రయోజనాలు రాయాలి. ఆ ప్రయోజనాల్లో భాగంగా చూడండి, మధ్యవర్తుల జోక్యం చేయడం లేకుండా చేయడం, వినియోగదారుని వ్యవసాయదారుని ప్రత్యక్షంగా పాల్గొనేలా చేయడం, రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచడము, వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ వేలంగా ఉంటుంది. ఇక్కడ తారతమ్యం లేవు, ఎవరైనా సరే ఆ ధర నుంచి కొనుక్కోవాలి చేయవలసింది తప్ప బ్లాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఉండవు. పర్సనల్గా ఉండడం, వ్యక్తిగతంగా తీసుకెళ్లి ఇంటికి ఇవ్వడం అనేది కుదరదు, బహిరంగ వేలంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ అకేషన్ అంటాం, ఓపెన్ ఆక్షన్ అంటూ ఉంటాం. ఆ ఓపెన్ ద్వారా ఖచ్చితంగా చూస్తూ ఆ ధరల విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు ఫార్మర్స్.
అట్లాగే కొరత లేకుండా నల్లబజార్లు అరికట్టడం జరుగుతుంది. పండ్లు కూరగాయలు వంటి మొదలైనటువంటి నశించిపోయే వాటిని, అంటే త్వరగా నశించిపోయే వాటికి మార్కెట్ వాతావరణం కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆర్థిక సహాయ సంస్థల ద్వారా కూడా లింకేజ్ అవ్వడం ద్వారా రైతు నష్టపోకుండా కొద్ది గొప్ప ఆర్థిక సహాయం కూడా మనకు అందుతుంది అని బెనిఫిట్స్, ప్రయోజనాలు. అట్లాగే మోసాలను కూడా అరికడుతుంది. సో మోసపూరితమైనటువంటి మార్కెట్లు ఉండవు. అట్లాగే తూనికల కొరతలు ఎటువంటి జాగ్రత్త లేకుండా పరిరక్షించడంలో కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఇవి రెగ్యులేటింగ్ మార్కెట్. ఇప్పుడు ఏపీఎంసీ గురించి, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ కమిటీస్ గురించి కూడా ఉంది. వాటి గురించి కూడా చూద్దాం. అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, మార్కెట్ విధానంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి చర్యలు ఏవి అనే అంశాల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్రభుత్వం మార్కెట్ విధానాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్కెటింగ్ లో ఉన్నటువంటి దశలు, ఏపీఎంసీ మార్కెట్లు, రైతు బజార్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అభివృద్ధి చేయడం కోసం, మార్కెట్లను ఇంప్రూవ్ చేయడం కోసం ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. నెక్స్ట్ క్లాస్లో కూడా మీరు వీటి గురించి డిస్కస్ చేయండి, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏపీఎంసీ గురించి డిస్కస్ చేయండి.